హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకైతే ఒక కొత్త వీడియోతో వచ్చానండి. చూసారు కదా నా చేతిలో అసలు ఎంత పెద్ద ఫ్రూట్ ఉందో. ఆ ఫ్రూట్ చూడగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఏంటి ఈ ఫ్రూట్ ఎంత పెద్దగా ఉంది? అసలు ఏంటి దీన్ని తింటారా అనేసి. తర్వాత అర్థమైంది ఇది సిట్రస్ జాతికి చెందినటువంటి ఒక ఫ్రూట్ అనేసి. మనకి బత్తాయి, కమల, నారింజ ఉన్నాయి కదండీ! వాటిలానే ఇది కూడా సిట్రస్ జాతికి చెందినటువంటి ఒక ఫ్రూట్ అండి. కాకపోతే ఇది చాలా పెద్ద సైజులో ఉంటుంది. అలాగే తొనలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి. ఈ ఫ్రూట్‌ని నాకైతే మా స్టూడెంట్ ఒక ఆమె ఇచ్చిందండి. ఆమెకి చాలా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రూట్‌ని అయితే ఒకసారి కట్ చేద్దాం. పక్కన చూసారా ఒక నైఫ్ ఉంది. నేనైతే ఆ నైఫ్‌తో కట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఒకసారి చేత్తో ట్రై చేద్దామని చెప్పేసి సరదాగా ట్రై చేశానండి. చేత్తో కూడా పర్వాలేదు బాగానే తొక్కలవి తీయడానికైతే కంఫర్టబుల్‌గానే ఉంది. సరే కానిచ్చేద్దాం అని చెప్పేసి అలాగ చేత్తోనే తొక్కలు తీస్తున్నానండి. మీరైతే చూసారు కదా! తొక్కలనేవి చాలా చాలా దళసరిగా ఉన్నాయండి. థర్మాకోల్ షీట్ సైజ్ ఉంటుంది కదండీ! అలాగే స్మూత్‌గా దళసరిగా అయితే ఉన్నాయండి. ఇందులో మనకి ఇంకా రకరకాలైనటువంటి వెరైటీస్ అయితే ఉంటాయంటండి. తొనలనేవి మనకి వైట్ కలర్‌లో ఉన్నవి, అదేవిధంగా లైట్ ఆరెంజ్ కలర్‌లో ఉన్నవి మనకి అవైలబుల్‌గా ఉంటాయంటండి. మరి నేను ఇప్పుడు ఒలిచేటటువంటి ఫ్రూట్ అనేది ఏ కలర్‌లో ఉంటుందో నాకు కూడా తెలీదు. సరే ఎలానో ఒలుస్తున్నాం కదా! ఒకసారి చూద్దాంలెండి. మనకి ఇది సిట్రస్ జాతి ఫ్రూట్ కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. సో, వీలైనప్పుడల్లా మీరు సిట్రస్ ఫ్రూట్స్ అనేవి కొంచెం కన్జ్యూమ్ చేయండి. చూసారు కదా! నేను కింద అయితే అరిటాకు పెట్టుకొని అలా కట్ చేస్తుంటే నాకైతే అసలు చాలా మంచి ఫీలింగ్ వచ్చిందండి. ఒకసారి నేచర్‌తో కనెక్ట్ అయినంత ఫీలింగ్ వచ్చిందండి. చూసారు కదా! తొనలైతే ఎంత పెద్దవిగా ఉన్నాయో. మన తొనలు కూడా లైట్ ఆరెంజ్ కలర్‌లో ఉన్నాయండి. అంటే మనం ఇంకో రకమైనటువంటి వెరైటీని మిస్ అయ్యామని అర్థమవుతుందండి. చూసారు కదా! నేనైతే ఒక చిన్న తొనను తీసి తిన్నాను. చాలా పుల్లగా ఉందండి. మీకు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే మార్కెట్‌లో ట్రై చేయండి. లేదా కుదిరితే ఒక ప్లాంట్ తెచ్చుకొని మీ గార్డెన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే అంత పెద్ద పెద్ద ఫ్రూట్స్ మన గార్డెన్‌లో ఉంటే మనకెంత హ్యాపీగా ఉంటుంది. అరెరే! నా గార్డెన్‌లో అసలు ఇంత పెద్ద ఫ్రూట్స్ భలే ఉన్నాయని చెప్పేసి మనకి ఏదో రకమైన తెలియని ఎక్సైట్‌మెంట్ అయితే ఉంటుందండి. సో, ప్రస్తుతానికి నా గార్డెన్‌లో అయితే ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్ ఏమీ లేదు. కుదిరితే నేను ఎప్పుడైనా సరే ట్రై చేస్తాను నా గార్డెన్‌లో పెంచుకోవడానికి. చూసారు కదా! నేనైతే తొక్కన ఒలుస్తున్నాను. తొక్కన ఒలుస్తున్నా సరే అది ఇంకా ఎక్కడా దగ్గర మిగిలిపోతూనే ఉందండి. సో, అలా కొంచెం కొంచెం టైం తీసుకొని పూర్తిగా తొక్కలనైతే ఒలిచేసి అరిటాకు మీద నీట్‌గా సెటప్ చేద్దామని చెప్పేసి నా ప్రాసెస్‌ని నేను కంటిన్యూ చేస్తున్నానండి. చూసారు కదా! అలా ఒక తొనను ఒలిచేసరికి అంత టైం పట్టింది. ఇదిగో మొత్తం తొనలన్నీ ఒలిచేసి ఇలా పెట్టాను కదండీ! చూడండి కలర్ కూడా ఎంత బావుందో. మనకి ఏ సీజన్‌లో దొరికిన ఫ్రూట్స్ ఆ సీజన్‌లో తినండి. మీరు హెల్త్‌నైతే జాగ్రత్తగా చూసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.